ఒక పక్క నుంచి నాకేదో లక్షలు వచ్చినాయి అని, నా ఏదో డబ్బులు తిన్నానని నా బ్యాంక్ అకౌంట్ తీయమంటారు మీకు? అన్ని మైనస్ లో ఉన్నాయండి. అవి జనం అదే బ్యాంక్ అకౌంట్లు అన్ని మైనస్ లో ఉన్నాయి. వినండి, నుంచి నా దగ్గర నుంచి వచ్చిన అమౌంట్ 1,50,000 రూపాయల్లో 1,00,000 రూపాయలు బిక్సీలో మొబైల్స్ కొందండి. 1,10,000 కొంది, 4,000 నా చేతి పడ్డాయి. ఇదిగోండి అకౌంట్స్తో సహా నేను మీకు పంపించమంటే పంపించేస్తా. దీని తర్వాత ఆవిడ బీర్లకి మందులకి నేను కొట్టినవి అని దీనిలో ఉన్నాయి. ఆవిడ ఏ టైంలో కొట్టిన ఎందుకు నా మొబైల్ ఇస్తే మీకు పోలీసులే తీసిస్తారు. దీనిలో నాకు ఏ రూపాయి వచ్చిందో చెప్పండి. నా డబ్బులో ఇంకో 30,000-40,000 ఖర్చు అయింది. అన్నీ నెత్తిన పెట్టుకొని ఇప్పుడు పిల్లలు పోగొట్టుకొని నేను ఇప్పుడు రోడ్డు మీద నిలబడి నాకు ఎందుకు రచ్చగా చెప్పండి. రైట్, ఇది అఘోరితో ఉన్నటువంటి ఆ అమ్మాయి శ్రీవర్షిని అన్న విష్ణు చెప్తున్నమాట. 13 ఏళ్ల వరకు కూడా నేను 13 ఏళ్ళు తనని పెంచాను, అందుకు గాను పాపం అనుభవిస్తున్నానేమో. బహుశా నాకు అఘోరికి 5 ఏళ్ల క్రితమే పరిచయం ఉంది. అప్పటి నుంచి కూడా ఆ పరిచయం ఇటీవల ఇక్కడ కార్ రిపేర్ అని ఆగిన సందర్భంలో నేనే అఘోరిని శ్రీవర్షిని వాళ్ళ ఇంట్లో పరిచయం చేశాను. శ్రీవర్షిని వాళ్ళ ఇంట్లో ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి నేను వెళ్ళిపోయాను. కానీ శ్రీవర్షిని వాళ్ళ అన్న ఇద్దరు కూడా అఘోరిని అక్కడే ఉంచుకున్నారు. ఆ తర్వాత నుంచి వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు. కానీ ఆ అఘోరి ట్రాప్లో పడిపోయి శ్రీవర్షిని వెళ్ళిపోయింది. ఇది విష్ణు చెప్తున్నమాట. ఒకసారి లైవ్లో మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో, రాజేష్ దగ్గరికి వెళ్దాం. ఎస్ రాజేష్, సో పోలీసులు ఏం చెప్తున్నారు? అఘోరిని ట్రాప్ చేశారు. అఘోరి ట్రాప్లో ఇటు శ్రీవర్షిని పడిపోయింది. అఘోరి చేసే పూజలకి శ్రీవర్షిని లొంగిపోయింది. ఇలా రకరకాలుగా వారి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు విష్ణు కూడా అదే చెప్తున్నాడు. కానీ అఘోరి మాత్రం నాకు ఏం సంబంధం లేదు, నిజంగా అలా చేయాలనుకుంటే బహిరంగంగానే చేస్తాను, వర్షిని తనంతట తానే వచ్చింది అని చెప్పి ఆవిడ వర్షిని చెప్తోంది. ఫైనల్గా ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఆర్థిక లావాదేవీలు కూడా చాలా పెద్ద మొత్తంలో జరిగాయి. వాటిని ఆకర్షితులైనటువంటి వర్షిని తల్లిదండ్రులు కూడా అఘోరిని ఉంచుకున్నారు అక్కడ. ఫైనల్గా వర్షిని కూడా అందుకోసమే వెళ్ళిందా అనే ఒక అనుమానం కూడా వ్యక్తమవుతోంది. సో అప్డేట్స్ ఏంటి? సో ఒకసారి ఆర్టీవీ దగ్గర ఎక్స్క్లూజివ్గా విష్ణుకు సంబంధించి ఒక వీడియో ఉంది, అది చూద్దాం. దాని తర్వాత విష్ణు ఏం మాట్లాడారు దాని తర్వాత నుంచి రాజేష్తో కంటిన్యూ అవుదాం. దీనిలో ఆయన దగ్గర ఒకే ఒక్క వీడియో ఉంది. మీలో ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఆయనతో మాట్లాడి సంపాదించుకోండి. ఆయన నేను కాల్ చేస్తే ఇది ఒక ట్రాప్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆయన. ఎందుకంటే ఇదే లేడీ గారు ఇదే అమ్మాయితో కలిసి రాజేష్ నాగ్యా గారిని రోడ్డు మీద పెట్టింది. అది మీకు తెలుసు, మీరు అందరూ ట్రోల్ చేశారు. ఆ టీవీలో కూడా వచ్చింది కదా, అది మీరే కదా వెళ్ళినప్పుడు తణుకులో. అంటే మీరు కదా, మీ టీవీ వాళ్ళు వెళ్ళారు ఆ రోజు. నేను ఆ రోజు ఆపడానికి ఎంత ప్రయత్నించాను తెలుసా? ఈ అమ్మాయి చెప్పిందన్న విషయం కూడా నాకు తెలియదు. నేను ఆ రోజు ఫిక్స్ అయ్యా, దీన్ని పెళ్లి చేస్తే మంచిది, ఇంకా అయిపోయింది. ఈ ఫ్యామిలీకి ఎంత ఇచ్చి ఉంటాడు వాడు ఇప్పటి వరకు సుమారుగా? ఏం ఇవ్వలేదన్న, ఒక 5,000 10,000 ఇచ్చారు అంతే. 5,000కే ఆశపడింది ఆ పోరే. 50 లక్షలు మాట్లాడింది, ఏం ఇవ్వదు. అదిగో ఇంత మాట్లాడింది కదా, నాకు నేను ఒకటి చెప్పనా, మీ మీడియా ద్వారా భయపడింది కానీ అమ్మనదు, చట్టానికి కూడా భయపడదు. ఎందుకంటే షామీర్పేట వెళ్తే షామీర్పేట పోలీసులు కూడా దానికే సపోర్ట్ చేశారు. నేను కొట్టేలాగా వెళ్ళలేదు, దాని చుట్టూ లాగితే ఇలా తిప్పగలుగుతాను. నాకు దమ్ము విగ్గు కాదు అది, విగ్గు కూడా కాదు అది. ఏం లేదు, అబ్బాయి అంటే ఇష్టం, అమ్మాయి అంటే ఇష్టం. మనోడు కాలేరు కొట్టింది. 2 రోజులు నువ్వు పక్కన ఉంటే నీ బొగ్గలు కోరికి దానిలో రక్తం వస్తుంది. సార్ అసలు చిరంజీవి లాగా పెట్టి ఈ రోజు పగిలి కూడా చూసారు కదా, ఇల్లు అయ్యే అదిగే దాని దగ్గర పారిపోయింది. దగ్గరికి వచ్చింది నేను దాన్ని చాలా మార్చాను. దాన్ని పట్టు చీర కట్టుకొని వచ్చింది చూసారా హైదరాబాద్ లో ఒకసారి, గుర్తుందా మీకు? అక్కడ ఆయన కలవడానికి చీరపూర్ వెళ్ళిందా, ఆ చీర కొనుక్కొచ్చింది మేమే. సిల్క్ చీరలు చాలా తెచ్చి నీ ఫోన్ నీకు ఇచ్చా, జాగ్రత్త పెట్టు. నాకు ఇంకో ఫోన్ అయినా నువ్వు 10 రోజులు రైట్ రాజేష్, ఇక్కడ విష్ణు ఏదో మాట్లాడుతున్నారు, మీరు కూడా అక్కడే ఉన్నారు. అసలు విష్ణు ఏం చెప్పాడు వీడియోలో? అంటే నిన్నటి వరకు జరిగినటువంటి ప్రచారం ఏంటంటే అఘోరి నాగసాధు పట్ల ఆకర్షితులయ్యి శ్రీవర్షిని వెళ్ళిపోయింది అనేది ఒక వెర్షన్. రెండోది తమ కూతురికి మత్తు మందు పెట్టి కొంత ఇదంతా ట్రాప్ చేసి నాగసాధు తన కూతురు తీసుకువెళ్ళిపోయింది అనేది తల్లిదండ్రుల వెర్షన్. కానీ ఇక్కడ కొత్త వెర్షన్ ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. ఈ 2 అంశాల్లో కీలకంగా వ్యవహరించింది విష్ణు అని తెలుస్తుంది. ఎందుకంటే విష్ణు గత 13 సంవత్సరాలుగా ఆ కుటుంబంతో పరిచయం ఉంది. అంతేకాదు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, విష్ణు
శ్రీవర్షిని సొంత అన్నయ్య కాదు, సొంత అన్నయ్య శ్రీహర్ష మాత్రమే. ఈయన 13 సంవత్సరాల నుంచి వాళ్ళతో కుటుంబంతో పరిచయం ఉండడం, ఆ శ్రీవర్షినికి కొంత జాబ్ కానీ లేకపోతే అక్కడ ఆయన చేసే దాంట్లో ఉద్యోగం కల్పించడం అవన్నీ చేశాడు కాబట్టి అన్నగా ఆమె పిలుస్తూ వస్తుంది. అసలు శ్రీహర్ష శ్రీవర్షిని వాళ్ళ సొంత ఊరు రేపల్ల దగ్గర పెనుమూడి. తర్వాత వీళ్ళు ఉపాధి కోసం మంగళగిరికి వస్తే అక్కడ విష్ణు పరిచయం అయ్యాడు. ఈ నేపథ్యంలోనే విష్ణు ఆ రోజు మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయం వద్ద వచ్చి జాతీయ రహదారి మీద నాగసాధు హడావిడి చేసి బట్టలు తీసి హడావిడి చేస్తున్న సందర్భంలో విష్ణు నాగసాధుకు పరిచయం అవ్వడం, అదే సందర్భంలో శ్రీవర్షిని కూడా అక్కడ ఉండడంతో అక్కడ పోలీసులు ఒక మహిళ సాయంతో ఆమె మీద నాగసాధుకి వస్త్రాలు కప్పే ప్రయత్నంలో శ్రీవర్షిని నాగసాధుకు పరిచయం అయింది. అక్కడే విష్ణు కూడా నాగసాధుకు పరిచయం అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆ కారు రిపేర్ అయిన సందర్భంలో విష్ణునే స్వయంగా నాగసాధుని శ్రీవర్షిని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు. అక్కడ పరిచయమైనటువంటి శ్రీవర్షిని అలా 2-3 రోజులు ఉన్నాడు. తర్వాత మళ్ళీ వారం తర్వాత మళ్ళీ ఆ ఇంటికి వచ్చాడు. అలా 2-3 సార్లు వచ్చి వారం 10 రోజుల పాటు శ్రీవర్షిని వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంట్లో ఉన్న సందర్భంలో కూడా నాగసాధు భారీగా డబ్బులు ఖర్చు పెట్టాడు. దానికి ప్రధాన సూత్రధారి విష్ణునే. విష్ణు చేతుల మీదుగానే ఈ లావాదేవీలు జరిగాయి. అంతేకాదు శ్రీవర్షి వాళ్ళ తమ్ముడు శ్రీహర్ష అనే నాగసాధు ఏటీఎం కార్డు తీసుకువెళ్లి ఏటీఎం లో డబ్బులు 1,50,000, 30,000 ఇలా ప్రతి సందర్భంలో డబ్బులు కూడా డ్రా చేసుకుని వచ్చారు. అంతేకాదు నాగసాధు అక్కడ కుటుంబ సభ్యులకి శ్రీవర్షితో పాటు ఆ కుటుంబ సభ్యులకి కాస్ట్లీ ఫోన్ కొనుగోబెట్టాడు. ఇదంతా నడిపించింది విష్ణుడే అని తెలుస్తుంది. విష్ణుకి తెలిసి ఇదంతా జరిగింది. అంతేకాదు నాగసాధు కంటే ముందు తణుకులు ఉన్నటువంటి రాజేష్ అగోరాకి విష్ణుతో పరిచయం ఉంది. ఈ నేపథ్యంలోనే నాగసాధుతో పరిచయం పెంచుకున్నటువంటి విష్ణు ఈ కుటుంబ సభ్యుల్ని పరిచయం చేశారు. తర్వాత ఈ మనీ ట్రాపింగ్ అంతా జరిగిందనేది తెలుస్తుంది. అయితే ఇక్కడ శ్రీవర్షిని కేవలం నాగసాధు వద్ద ఉన్నటువంటి డబ్బును చూసి డబ్బు ఆకర్షితులై వెళ్ళిందని ఒక ప్రచారం కూడా నడుస్తుంది. నాగసాధు శ్రీవర్షినికి ₹1,00,000 ఫీజు కూడా డబ్బు చెల్లించాడని విష్ణు కూడా వీడియోలో మాట్లాడాడు. అంతేకాదు ఖరీదైన ఫోన్లు కూడా నాగసాధు శ్రీవర్షిని కొనిపెట్టాడు, అందుకే వెళ్ళిపోయిందని కూడా విష్ణు మాట్లాడారు. తాడేపల్లిలో ₹50 లక్షలతో ఇల్లు కూడా కొనిపెడతానంటూ నాగసాధు ఆ కుటుంబ సభ్యులకి ఆఫర్ ఇచ్చారు. కానీ మీ కూతురు నాతో పంపిస్తేనే 50 లక్షలు ఇస్తానని చెప్పడంతో ఆ కథ అడ్డం తిరిగిందని తెలుస్తుంది. అయితే ఈ కేసులో ఇప్పుడు తల్లిదండ్రుల వర్షం ఒక రకం ఉంది, అక్కడ నాగసాధు శ్రీవర్షిని వర్షం ఒకలాగా ఉంటే ఇప్పుడు విష్ణు వ్యవహారం అంతా బయటికి లాగితే కనుక ఏం జరిగింది, అసలు నాగసాధు ఇంతమంది ఉండగా మంగళగిరిలో కేవలం శ్రీవర్షిని వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చాడు, విష్ణునే ఎందుకు తీసుకొచ్చి డబ్బులు ఖర్చు పెట్టించాడు, ఇదంతా ఎందుకు చేశాడు, కేవలం ఒక ట్రాప్ చేసి విష్ణు ఇదంతా చేశాడా, శ్రీవర్షిని నాగసాధుకు అప్పగించే ప్రయత్నం విష్ణు చేశాడనే ఒక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ నాగసాధు అఘోరికి ఎన్ని రోజులుగా పరిచయం ఉంది? అక్కడ కేవలం ఆ రోజు ఆ జనసేన ఆఫీస్ దగ్గర ఆయన హడావిడి చేయడం, కార్ రిపేర్ అవడం, అక్కడి నుంచే పరిచయం మొదలైందా? రాజేష్ అఘోరితో ఉన్నటువంటి పరిచయం కాస్త అది అఘోరి ఈ లేడీ అఘోరి వరకు పరిచయం దారితీసిందా? అంటే ఇద్దరి మధ్య పరిచయం ఎన్ని రోజులుగా ఉంది? అంటే విష్ణు నాగసాధుని కలిసింది మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర గొడవ చేసిన రోజే. ఆ రోజు కలిసిన సందర్భంగా నాగసాధుతో తనకి తణుకులు ఉన్నటువంటి రాజేష్ అఘోరితో ఎన్నో సంవత్సరాలుగా పరిచయం ఉంది, ఆయన నేను గురువుగా భావిస్తానంటూ నాగసాధు వద్ద విష్ణు పరిచయం చేసుకున్నాడు. పరిచయం చేసుకుని అలా అతనితో అనుబంధాన్ని ఏర్పరచుకుని అతన్ని మంగళగిరిలోని శ్రీవర్షిని ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. తీసుకురావడం సక్సెస్ అయ్యాడు. అక్కడ 4-5 రోజులు ఉండడం, తర్వాత మళ్ళీ రావడం, మళ్ళీ ఉండడం, ఇవన్నీ కూడా జరిగాయి. అయితే ఆర్థిక లావాదేవీలు డబ్బులు వ్యవహారంలో కొంత బెడిసి కొట్టడంతోనే ఆ వ్యవహారం వెనక్కి వచ్చింది. రెండోది అప్పటికే శ్రీవర్షి నాగసాధుకి అట్రాక్ట్ అవ్వడం, తల్లిదండ్రులు చెప్పినట్టు మత్తు పదార్థాలు పెట్టాడు, ఏదన్నా కానీ శ్రీవర్షి అనేది నాగసాధుకి అట్రాక్ట్ అయింది. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నానంటూ ఫోన్ లో కూడా మాట్లాడింది. ఈ నేపథ్యంలో ఒకసారి విష్ణునే స్వయం వెళ్ళి ఈ శ్రీవర్షిని ఇంటికి తీసుకొచ్చారు. కానీ తర్వాత శ్రీవర్షిని చెప్పకుండా ఇంట్లోంచి పరారయ్యి నాగసాధు వెళ్ళింది. అయితే ఇక్కడ విష్ణు డీల్ చేశాడు, మనీ వ్యవహారం అంతా డీల్ చేశాడు, అది బెడిసి కొట్టడంతోనే శ్రీవర్షిని వెళ్ళిపోయిందని ఒక టాక్ అయితే నడుస్తుంది. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి విష్ణు వద్ద నాగసాధుకు సంబంధించినటువంటి వీడియోలు, ఆ ఇంట్లో ఏం చేశాడనే సంబంధించిన వీడియోలు, నాగసాధు శ్రీవర్షినితో ఎలా బిహేవ్ చేశాడు, ఏ విధమైన కాన్వర్జేషన్ జరిగిందన్న ఆడియోలు అన్ని కూడా ఆయన ఫోన్ లో ఉన్నాయని స్వయంగా విష్ణునే చెబుతున్నాడు. కానీ ఇప్పుడు ఆ విష్ణుని పోలీసులు అదుపులో తీసుకుని
సమాచారం సేకరిస్తే అసలు ఏం జరిగింది, మొదటి నుంచి ఏం జరిగింది, శ్రీవర్షిని బలవంతంగా వెళ్ళిందా, డబ్బు కోసం వెళ్ళిందా, లేకపోతే నాగసాధు శ్రీవర్షిని వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చాడు, విష్ణు పాత్ర ఏంటనే వివరాలు బయటకు వస్తాయని స్థానికులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ కేసు ఇప్పుడు కొంత టర్న్ తీసుకుందని చెప్పాలి. విష్ణు కీలక సూత్రధారిగా ఉన్నాడనేది అటు కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు నిన్న వాళ్ళందరూ కూడా విష్ణు నన్ను కొట్టబోయాడు, ఇదంతా మీడియాకి చెప్పినందుకు విష్ణు నన్ను కొట్టబోయాడంటూ కూడా ఆమె కన్నీటి పర్యంతమైన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా విష్ణుని అదుపులో తీసుకుని విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని స్థానికులు అయితే చెబుతున్నారు. మనోజ్, అంటే పదే ఈ అఘోరి అక్కడ శ్రీవర్షిని వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి గల కారణం విష్ణు అనగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో ఎంత మొత్తంలో డబ్బులు లాగే వాళ్ళు ప్లాన్ చేశారు, ఎంత మొత్తంలో డబ్బులు తీసుకున్నారు ఇప్పటివరకు? అంటే నాగసాధు ఉన్న సమయంలో వాళ్ళ తమ్ముడు కూడా చెప్పింది ఏంటంటే, నాకు స్వయంగా HDFC ATM కార్డు నాగసాధు ఇచ్చేవాడు, ఇస్తే ఒకసారి ₹1,00,000, ఒకసారి 50,000, ఇంకొకసారి 30,000 ఇలా డ్రా చేసి తీసుకొచ్చాను. ఆ డబ్బులన్నీ నాగసాధు మందుకి, బీర్లు కొనడానికి, బిర్యానీలు తినడానికి సరిపోయాయి, మేము ఎక్కడ ఖర్చు పెట్టలేదు, ఆయన అవసరాల కోసమే డబ్బులు తీసుకురమ్మనేవాడు, తీసుకొచ్చామని ATMకి వెళ్ళి అని చెప్పేవాడు. ఆ ATM లో బ్యాంక్ బ్యాలెన్స్ ఒకసారి 11 లక్షలు ఉంది, ఒకసారి 6 లక్షలు ఉందని కూడా శ్రీహర్ష చెబుతున్నారు. కానీ ఇక్కడ ఆ ఉన్న నాగసాధు ఉన్న అన్ని రోజులు కూడా ఆ కుటుంబ సభ్యులు జల్సా చేశారు నాగసాధు డబ్బులతో. అంతేకాదు మంగళగిరిలో ఒక సెల్ ఫోన్ స్టోర్ లోకి వెళ్లి ₹150,000 నాగసాధు ఇస్తే ఐఫోన్ తో పాటు కొన్ని ఫోన్లు కొనుగోలు చేశారు. ఇవంతా కూడా జరిగింది. కానీ నాగసాధు ఎప్పుడైతే శ్రీవర్షిని తనకి ఇచ్చేయాలి, మీకు ఎంత కావాలని అంత డబ్బు ఇస్తాను, తాడేపల్లిలో ₹50 లక్షలు పెట్టి ఇల్లు కొని పెడతానని చెప్పిన తర్వాత అక్కడ కథ అడ్డం తిరిగినట్టు తెలుస్తుంది. అక్కడ విష్ణు ప్లాను రివర్స్ అయినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు అక్కడ నిరాకరించడంతోనే ఆ శ్రీవర్షిని బలవంతంగా అంటే అప్పటికే శ్రీవర్షిని అఘోరి దగ్గర ఉండింది కూడా కేవలం డబ్బు కోసమేనా? అఘోరి దగ్గర డబ్బును రాబట్టే ప్రయత్నమేనా? ఖచ్చితంగా అదే మాట అందరూ చెప్తున్నారు. ఎందుకంటే శ్రీవర్షిని ఆల్రెడీ రీల్స్ చేసేది, ఇన్స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ ఉండేది, కొత్త విషయాలకి కొంత ఎగ్జైట్ అవుతూ ఉండేది. ఈ విషయాలు ఇప్పుడు నాగసాధు దగ్గరికి వెళ్ళడం ద్వారా కొంత పబ్లిసిటీ గా లేకపోతే కొంత ప్రచారం పొందవచ్చు అనే భావనలో ఉంది. తన బ్రదర్ కూడా అదే చెప్పారు, ఆర్టీవీతో మాట్లాడుతూ శ్రీహర్ష కూడా అదే చెప్పాడు. చిన్నప్పటి నుంచి కొంత ఎగ్జైట్మెంట్స్ ఎక్కువ, ఏది చూసినా కొత్తది ఏదో చూసినా ఎగ్జైట్ అవుతూ ఉంటుంది. ఈ నాగసాధుని చూసి కూడా అదే విధంగా ఎగ్జైట్ అయింది, మీడియాలో ప్రచారం వస్తుందని ఒక ఎగ్జైట్ అయ్యే శ్రీవర్షిని వెళ్ళిపోయింది అనేది అతని బ్రదర్ కూడా చెప్తున్నారు. కానీ శ్రీవర్షిని కేవలం డబ్బు చూసి, నాగసాధు అకౌంట్ లక్షల డబ్బులు ఉన్నాయని కారణంతోనే శ్రీవర్షిని వెళ్ళిపోయిందనే ఒక వాదన కూడా వినపడుతుంది. కానీ శ్రీవర్షిని ఆ మాట ఎక్కడా చెప్పట్లేదు. తాను అమ్మ దగ్గరికి వెళ్ళాలి, సనాతన ధర్మం కోసం అమ్మ దగ్గరికి వెళ్ళానంటూ ఆర్టీవీతో కూడా మాట్లాడుతుంది. కాబట్టి ఒకవైపు ఈ 2 వర్షాలు డబ్బు కోసం వెళ్ళిందా లేకపోతే కేవలం అట్రాక్ట్ అయి వెళ్ళిందా అనే దానిపైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. కానీ ఇక్కడ చాలా క్లియర్ గా డబ్బులు అని ప్రతిదీ కూడా డబ్బు చుట్టే తిరుగుతుంది. కాబట్టి ఇందుకే అసలు అఘోరి దగ్గర ఇంత డబ్బు ఎలా వచ్చింది, తను ఎలా చేసేవారు? ఇక్కడ విషయం ఏమని చెప్తున్నారా, సుమారుగా వారం 10 రోజుల పాటుగా వచ్చినప్పుడల్లా అలా ఉండడం రావడం ఇలా జరుగుతుంది. కాబట్టి తన ఇంట్లో అక్కడే ఉంది.